నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. బీబీఏ చదవడం ఎందుకు ముఖ్యమైంది? ఈ తరం విద్యార్థులను ఎలాంటి ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నారు? ఐబీఎస్ హైదరాబాద్లో ఏ బీబీఏ కోర్సులు ఉన్నాయి? ప్లేస్మెంట్స్ కోసం ఐబీఎస్ విద్యార్థులకు ఎలా శిక్షణ ఇస్తుంది? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు వివరాలు తెలియజేయడానికి మనతో ఇప్పుడు ఉన్నారు ప్రొఫెసర్ కెఎస్ వేణుగోపాలరావు, డైరెక్టర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్ హైదరాబాద్ నుండి. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ప్రెజెంట్ వేగంగా మారుతున్న ఈ మార్కెట్ పరిస్థితుల్లో 4 సంవత్సరాల బీబీఏ కోర్స్ ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు సార్? నమస్తే అమ్మా, అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ అట్ యువర్ స్టూడియో టుడే. నేను ఆ జవాబులోకి వెళ్ళే ముందు ఫస్ట్ కొంచెం ఇక్ఫై బిజినెస్ స్కూల్ గురించి చాలా క్లుప్తంగా నేను ముందు చెప్పేస్తాను. 30 years ago, దట్ ఈస్ 1995లో స్టార్ట్ అయిన బిజినెస్ స్కూల్ ఇది. ఇవాళ 30 years మేము పూర్తి చేసుకున్నాం. ఈ 30 yearsలో యాక్చువల్లీ ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇంత వేగంగా గ్రో అవటం అనేది చాలా అరుదైన విషయం అన్నమాట. ఇవాళ చాలా గర్వంగా ఉంది నేను ఇక్కడ ఐబీఎస్ని రిప్రజెంట్ చేయటం అన్నది. ఎందుకంటే 9 బిజినెస్ స్కూల్స్, 11 యూనివర్సిటీసు, అలాగే ఒక 9 లా స్కూల్స్ అండ్ సమ్ టెక్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మా పెద్ద నెట్వర్క్ కింద తయారైంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇలాగా సక్సెస్ అయిందంటే మాకున్న ఫోకస్, ఎడ్యుకేషన్ మీద ఉన్న ఫోకస్. సో ఇక్ఫై ఇవ్వాలంటే క్వాలిటీ, ఇక్ఫై మీన్స్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. బిజినెస్ స్కూల్కి సంబంధించి ఇక్ఫై బిజినెస్ స్కూల్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ స్కూల్స్ ఇన్ ద కంట్రీ అండ్ గ్లోబలీ విచ్ ఈస్ అక్రిడేటెడ్ బై ది AACSB. ఇది అమెరికన్ అక్రిడిటేషన్ ఇది. అండ్ మన దేశంలో మాది 14వ కాలేజు, ఇవాళ ఒక 24 కాలేజీలు గుర్తింపు పొందినాయి అన్నమాట. మేమేంటే నెక్స్ట్ ఫేజ్లో EFMD ఎక్వెస్ అండ్ AMBA BGA అన్నది కూడా ముందుకెళ్తున్నాం. ఇక్ఫై బిజినెస్ స్కూల్ 3 సూత్రాల మీద నడుస్తుంది: ఇన్నోవేషన్, ఎంగేజ్మెంట్, ఇంపాక్ట్. సో ఇవాళ నేను రిప్రజెంట్ చేసే బిజినెస్ స్కూల్ ఒక దంతన్పల్లి, హైదరాబాద్ శివార్లో క్యాంపస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ ఇన్ అ సింగిల్ క్యాంపస్. వీ హ్యావ్ క్లోజ్ టు 5,700 స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్. సో మీ ప్రశ్న ఇప్పుడు బీబీఏ ఏంటి, ఇప్పుడు రాబోయే కాలంలో బీబీఏ ఇంపార్టెన్స్ ఏంటి, 4 సంవత్సరాలు బీబీఏ ఎందుకు చదవాలి పిల్లలన్న ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అరౌండ్ కోవిడ్ టైంలో మనం అందరం గమనించాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసినప్పుడు దే వర్ వెరీ క్లియర్ అట్ ద సెంట్రల్ లెవెల్. యూజీసీ తీసుకొచ్చిన సవరణలో మనం ఏం చూసామంటే, పిల్లలకి ఒక హోలిస్టిక్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎప్పుడైతే చేరతారో రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఒక ఉద్యోగస్తులుగా కాకుండా ఒక ఉద్యోగాలు కల్పించే మనుషుల్లాగా తీర్చిదిద్దాలి మనం వీళ్ళని. అలా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి ఏం కావాలి? దే నీడ్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ బట్ ఆల్సో కాంపిటెన్స్ అండ్ కేపబిలిటీస్. ఇది ఎప్పుడు వస్తుంది? 3 yearsలో ప్రోగ్రాంలో మనం చూసాం వరల్డ్ ఓవర్ ఆల్సో. ఇది చాలా కష్టమైన పని. సో 4th year ఎప్పుడైతే అయ్యిందో ఇప్పుడు నాట్ ఓన్లీ ద కోర్సెస్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, అంటే వాళ్ళు చదివే కోర్సులు కాకుండా మేము ఎంఫసిస్ దేని మీద పెట్టామంటే ఆంట్రప్రెన్యూర్షిప్ మీద, అనలిటిక్స్, బిజినెస్ ఎడ్యుకేషన్, ఇంటర్న్షిప్స్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఏమైందంటే ద మెచ్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ అ 4 year డ్యూరేషన్ ఈజ్ మచ్ హయ్యర్ అనేది గమనించాం మేము. సో ఇవాళ ఏ విద్యార్థి అన్నా మా దగ్గర జాయిన్ అయ్యి నేను 4th year ఆనర్స్ ప్రోగ్రామ్ చేస్తానంటే వీ వుడ్ నాట్ వాంట్ టు డిస్కరేజ్ దాట్. అండ్ NEPలో కూడా ఇవాళ ఆ ఫెసిలిటీ ఉంది. అది ఒక మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయాక నేను వెళ్ళిపోతాను, చదువు నాకు ఇంకా వద్దు, నేను వేరే పని చేసుకుంటానంటే ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇస్తాం, సర్టిఫికేట్ ఇన్ BBA. 2వ సంవత్సరం అయిపోతే ఒక డిప్లొమా, 3వ సంవత్సరం చదివి వెళ్తే ఒక డిగ్రీ, 4వ సంవత్సరం కంప్లీట్ చేస్తే ఆనర్స్ అన్నది ఒకటి డిజైన్లో ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మేము సుమారుగా ఒక 50 మంది వరకు మేము చూసాము హూ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ గోయింగ్ టు ద 4th year. జస్ట్ టు యాడ్, ఆన్ అన్ ఇయర్లీ బేసిస్ వీ టేక్ అరౌండ్ 960 స్టూడెంట్స్. అంటే అదేంటంటే దాన్ని
ఈ కెపాసిటీ మాకు ఏఐసిటి అన్నది ఇచ్చిన కెపాసిటీ ఇది. అండ్ ఈ నంబర్స్ మేము ప్రతి సంవత్సరం లాస్ట్ 2010లో స్టార్ట్ అయిన బీబీఏ ఇప్పుడు ఆల్మోస్ట్ 16 years నుంచి మేము అగ్రీడ్ అపాన్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ని ఎన్రోల్ చేస్తున్నాం. అది మా సక్సెస్ కూడా ఒక విధమైన ఇండికేషన్ అన్నమాట. అది ఎవ్రీ ఇయర్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ఆల్ ది ఎన్రోల్మెంట్స్ యాజ్ స్టిపులేటెడ్ బై ది ఏఐసిటి. ఓకే సార్, ఇక్ఫై కాలేజ్ గురించి అలాగే బీబీఏ ఎందుకు చదవాలన్నది కూడా చెప్పారు కదా. అయితే అసలు ఐబిఎస్ హైదరాబాద్లో బీబీఏ ఏ కోర్సులు ఉన్నాయి, వాటిలో ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు సార్? రైట్ అమ్మా. సో మేము 2010లో ఎప్పుడు 2010లో స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ మోడెస్ట్ స్ట్రెంగ్త్, అంటే చాలా చిన్న స్ట్రెంగ్త్తో స్టార్ట్ చేసాం. ఇవాళ 900 పైచుక్కు మేము స్టూడెంట్స్ని ఇవాళ ఎన్రోల్ చేస్తున్నామంటే దాని పాపులారిటీ ఈజ్ వెరీ వెరీ క్లియర్. అయితే 2022లో మేము రెగ్యులర్ బీబీఏ కాకుండా బీబీఏ ఇన్ ఏఐ డేటా సైన్స్ అండ్ బీబీఏ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కూడా లాంచ్ చేసాం. ఈ ప్రశ్న రావచ్చు చూసే విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఈ ప్రశ్న రావచ్చు, ఎందుకు చదవాలి నేను? రెగ్యులర్గా బీబీఏ చేస్తే అయిపోతుంది కదా, అక్కడి నుంచి నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. అయితే దీనికి నా జవాబు ఏంటంటే మనం ఇండస్ట్రీని ఒకసారి గమనిద్దాం. ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు ఇవన్నీ మనకి ఇండియాలో వచ్చే అవన్నీ చూస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది మనకి. 2020లో అంటే 2020-2022 కూడా వరకు కూడా ద నేచర్ ఆఫ్ జాబ్స్ వాజ్ నాట్ వెరీ 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 డిఫరెంట్. మనం డిగ్రీ చేసి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తే మన నాలెడ్జ్ మీద, మనం తెలిసిన నాలెడ్జ్ మీద వాళ్ళు హైర్ చేసేవారు. అలాగే మనం లక్కీగా మనం ఏమైనా మంచి కంపెనీలో జాబ్ వస్తే వాళ్ళు ట్రైన్ చేసేవారు. ఇవాళ ఏమైందంటే అది కొంచెం మారింది. కొంచెం కూడా కాదు, నేను దాన్ని డిస్రప్టివ్ చేంజ్ అంటాను దాన్ని. ఎందుకంటే 2023 నుంచి మనం చూస్తుంటే రెగ్యులర్ జాబ్స్ అన్నది ష్రింక్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్ డ్రివెన్ జాబ్స్ ఆర్ గెటింగ్ లెస్ అండ్ లెస్, దే ఆర్ గెటింగ్ కంప్రెస్డ్. అండ్ ద జాబ్స్ దట్ ఆర్ ఇంక్రీజింగ్, అంటే ఎక్కడ జాబ్స్ పెరుగుతున్నాయి మనకి? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనాలిటిక్స్, and a combination of automation, computing capabilities. So the very nature of jobs, ఒకప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే సరిపోయేది, ఇవాళ సేల్స్ స్పెషలిస్ట్ అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇదే స్టూడెంట్ ఒకప్పుడు ఆ నాలెడ్జ్తో వచ్చిన స్టూడెంట్ ఇవాళ ఏఐ కేపబిలిటీస్ తోటి మనకు రావాలి. అంటే ఏఐ టూల్స్ రావాలి, క్లౌడ్ గురించి తెలియాలి, సైబర్ సెక్యూరిటీ గురించి తెలియాలి. సో టెక్నాలజీ పరంగా మనం చూస్తుంటే నాలెడ్జ్తో పాటు, బిజినెస్ నాలెడ్జ్తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం అయిపోయింది. అటువంటి స్టూడెంట్స్కే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా తయారైంది ఇప్పుడు. మేము ఇది 2020లోనే గమనించి మా కరికులం కానివ్వండి, మా సిలబస్ కానివ్వండి, ఫ్యాకల్టీ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ముందుగానే రెడీ అయి ఉన్నాం ఇక్ఫై బిజినెస్ స్కూల్లో. అండ్ ఇవాళ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కూడా ఈ 3 ప్రోగ్రామ్స్లో కూడా ఒకవేళ మేము ప్రపోర్షన్, ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ చూస్తే సకానికి పైగా స్టూడెంట్స్ ఏఐ డేటా సైన్స్ మీద చాలా ఆసక్తి చూపించారు. ఒక 350 మంది వరకు రెగ్యులర్ బీబీఏ మీద వాళ్ళు బీబీఏ చేసి వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కనుక అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక 100 మంది వరకు సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మేము చేసిన ఈ బ్రేకప్ వల్ల, అంటే అదే సీట్లని 3 ప్రోగ్రామ్స్లో డివైడ్ చేసినప్పుడు స్టూడెంట్స్కి మేము చాయిస్ ఇచ్చాము. వేళ ఆ చాయిస్ వల్ల ఏమైందంటే తల్లిదండ్రులు ఆస్పిరేషన్స్ అవనివ్వండి, వాళ్ళు వచ్చే ఫ్యామిలీస్ అవనివ్వండి, అవతల జాబ్ మార్కెట్ అవనివ్వండి, వీఆర్ ఏబుల్ టు మీట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆన్ వన్ సైడ్ అండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ ద aspirations of students on the other side. సో అన్ని వైపులా మీరు గమనిస్తే ఇక్ఫై బిజినెస్ స్కూల్లో బీబీఏ ప్రోగ్రామ్ ఇవాళ స్టేక్ హోల్డర్స్కి అన్ని విధాలుగా ఫుల్ఫిల్ చేసే విధంగా రెడీ అయ్యి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. ఓకే, అవును సార్, మీరు అన్నట్లు ఇంతకుముందు కేవలం బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు కేవలం బుక్ నాలెడ్జ్ ఉండి బయటకు వెళ్ళి బతకాలంటే కుదరదు. నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి, అలాగే కమ్యూనికేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. సో అసలు దీనికి సంబంధించి ఐబిఎస్ ఎలాంటి శ్రద్ధ తీసుకుంటుంది, అలాగే విద్యార్థులను ఎలా మోటివేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? కరెక్ట్. సో నేను మళ్ళీ ఒక ప్రీవియస్ రెస్పాన్స్కి నేను కనెక్ట్ చేస్తాను ఈ రెస్పాన్స్ని. ఒకప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోయేది మనకి చాలా మటుకి. ఇన్ఫ్యాక్ట్ నేను చదివిన కాలంలో కూడా
పుస్తకం తీసుకోవడం, ఉన్నది చదివేసి అక్కడ వెళ్ళి నేను మళ్ళీ అచ్చుదిద్దినట్టుగా మళ్ళీ రాసేస్తే ఎగ్జామ్లో ఎంత మంచిగా రాస్తే, ఎన్ని పేజీలు రాస్తే అంత సరిపోయేది అనమాట. సో అది ఇవాళ సరిపోదు మనకి ఈ కాలంలో 2023 తర్వాత. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్. దేనికని అడుగుతారా మీరు? దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇవాళ ద ఎకానమీ హ్యాస్ బికమ్ అ స్కిల్ ఓరియంటెడ్ ఎకానమీ. అంటే నైపుణ్యం ఇంపార్టెంట్ ఇక్కడ. నాకు ఉన్న నాలెడ్జ్ తో పాటు నైపుణ్యం అంటే నేను ఉన్న నాలెడ్జ్ తోటి నేను ఏం చేయగలను. సో కెన్ ఐ క్రియేట్ అ వెబ్సైట్ ఫర్ ఎ మార్కెటింగ్ క్యాంపెయిన్ అనేది ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి. ఇవాళ టెక్నాలజీ టూల్స్ ఉన్నాయి మనకు రెడీగా. నేను రోజుల తరబడి పెద్ద పెద్ద టీమ్స్ని పెట్టేసి ఆ క్యాంపెయిన్ తయారు చేసే పనంతా కూడా ఇవాళ ఒక చిన్న LLM ఆర్ ఎన్ AI టూల్ ఈజ్ ఏబుల్ టు డూ దట్ విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్ నౌ. చార్టర్డ్ అకౌంటెంట్స్ వర్క్ చూడండి మీరు, పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీస్లో 100 మంది చేసే పని ఇవాళ 10 మంది ఒక 2 అవర్స్లో చేసేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో రాబోయే కాలంలో ఇంపార్టెన్స్ ఏంటంటే, ద ఇంపార్టెన్స్ ఇస్ నాట్ ఆన్ ఎడ్యుకేషన్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఇస్ నాట్ సో మచ్ ఆన్ క్రెడెన్షియల్స్. అంటే ఆ డిగ్రీల మీద కన్నా కూడా మీరు ఏమి చేసి నిరూపించగలరో, ఏం ప్రూవ్ చేయగలరో మీ వాల్యూని అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో మేము మా BBA ప్రోగ్రాంలో మేము ఏం నేర్పుతున్నాం అంటే, టూల్స్ వాడండి. మీరు టూల్స్తో స్వతహాగా దానితో ఏమీ వీక్నెస్ లేదు. టూల్స్ వాడండి, అయితే ప్రశ్నించే కేపబిలిటీని పెంచుకోండి. అంటే మీరు క్వశ్చన్ చేయాలి. ఎందుకు మనకి ఒక ఇలా ప్రాంప్ట్ ఇస్తే ఒక ఆన్సర్ ఇలా వచ్చింది. ఆ ప్రశ్నించే కేపబిలిటీ అన్నది స్టూడెంట్స్కి మేము ఫ్యాకల్టీగా నేర్పే బాధ్యత మాకుంది. అది ఆ ప్రశ్నించే కేపబిలిటీ ఎలా వస్తుందంటే, స్టూడెంట్స్ మూవ్ అవ్వాలి. ఆ వాట్ టు లెర్న్ నుంచి హౌ టు లెర్న్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. అంటే నేను ఇన్ని రోజులు నేను ఏం నేర్చుకున్నదో కాకుండా నేను ఇప్పుడు ఎలాగ దాన్ని ఉపయోగంలో తీసుకురావాలన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎప్పుడైతే వాట్ నుంచి హౌలోకి వెళ్ళిపోయిందో నాలెడ్జ్ అండ్ స్కిల్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ ఎవిడెంట్, చాలా క్లియర్గా ఉంది ఏంటంటే నాలెడ్జ్ స్కిల్ ఇంపార్టెంటే కాదు, దాన్ని కాంపిటెన్స్ కింద తయారు చేయాలి. ఈవెన్చువలీ 10 years డౌన్ నాకేమన్నా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, నాకేమన్నా నేను ఓ పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను, నేను ఆ ప్రాబ్లం నుంచి నేను బయటకు ఎలా పడాలన్నది కేపబిలిటీ. సో ఇవి డెవలప్ చేయడానికి వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ థియరిటికల్ నాలెడ్జ్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది ఎలాగ మేము ప్రోత్సహిస్తాం మా కాలేజ్లో, త్రూ కేస్ స్టడీస్, through simulations, through laboratory experiments, through field visits, and in the class we will encourage students to ask the right questions, and we will train them to ask the right questions. ఎందుకంటే ఈ ప్రశ్నించే కేపబిలిటీ అన్నది రేపన్న రోజులో వాళ్ళు ఏ జాబ్లో ఉన్నా సరే ఇది ఇంపార్టెంట్ అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ ప్రిడిక్షన్ అన్నది కూడా మేము కాదు, ఇండస్ట్రీ కూడా చెప్తుంది, అందరూ కూడా ఇది పెద్ద పెద్ద AI కంపెనీలు చెప్తున్నాయి, దట్ ద హ్యూమన్ మైండ్ కెనాట్ బి రీప్లేస్డ్. ఇట్ హ్యాస్ టు బి టాట్ హౌ టు మేనేజ్ దిస్ టెక్నాలజీ మోర్ ఫ్రూట్ఫుల్లీ, సో దట్ హ్యూమన్ ఇన్ ద సెంటర్ అంటాం అనమాట, హ్యూమన్ ఇన్ ద లూప్ అంటాం దాన్ని. హ్యూమన్ సెంటర్లో ఉండి, అంటే మనిషి అన్నది సెంటర్లో ఉండి టెక్నాలజీని ఎలా కంట్రోల్ చేయగలడో అన్నది ఇంపార్టెంట్ అది. అండ్ మా BBA ప్రోగ్రామ్స్లో థియరీ ఓరియంటేషన్ నుంచి ఇవాళ ప్రాక్టికల్ ఓరియంటేషన్ షిఫ్ట్ అవ్వడం కూడా కారణం ఇది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని నేను అనుకుంటాను. ఓకే సార్. సార్ వేణుగోపాల్ గారు, సార్ అసలు ఈ BBA చదివితే స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ చేసుకోవచ్చు, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న అమ్మా ఇది. దీనికి ఒక ఛాలెంజ్ ఫర్ ఎనీ బిజినెస్ స్కూల్ ఇన్ దిస్ ఎరా. అంటే ఇప్పుడు మేము చూస్తున్న ఎక్స్పీరియన్స్ నుంచి, నేను ఇది 25వ సంవత్సరం నేను అకాడమిక్స్లోకి వచ్చి, అండ్ ఈ జాబ్ మార్కెట్ అన్నది సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఎప్పుడు వస్తుందంటే, ప్రతిసారి టెక్నాలజీ డిస్రప్షన్ వచ్చినప్పుడు జాబ్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. అండ్ ద నేచర్ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఆల్సో చేంజింగ్ వెరీ వెరీ ర్యాపిడ్లీ. సో ఇందాక నేను చెప్పినట్టు 2020 తర్వాత మనం ఒకటేమో కోవిడ్ చూసాం, అంటే దట్ వాజ్ ఎ న్యాచురల్ ఈవెంట్ అండ్ డిజాస్టర్. కానీ 2022 తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఫంక్షనల్ లెవెల్ జాబ్స్ నుంచి ఇప్పుడు కేపబిలిటీ డ్రివెన్ జాబ్స్ అయిపోయినాయి అన్నీ కూడా. అంటే ఏంటి,
అంటే ఒక ప్రశ్న రావచ్చు అందరికీ కూడా, కేపబిలిటీ అంటే ఏంటి, ఫంక్షనల్ జాబ్ అంటే ఏంటి, ఫస్ట్ క్లారిఫై చేస్తాను. ఇది ఫంక్షనల్ జాబ్ అంటే ఏంటి, మనకి క్లియర్ కట్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ తీసుకుంటే మనం ఆ సంస్థలో ఏముంటాయి మనకి, హెచ్ఆర్ అంటాం, అడ్మినిస్ట్రేషన్ అంటాం, మార్కెటింగ్ అంటాం, ఫైనాన్స్ అంటాం, తర్వాత ఆడిట్ అంటారు కొన్ని చోట్ల, డిపెండింగ్ ఆన్ ద బిజినెస్ మాట. ఇంకొన్ని చోట్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటారు, టెస్టింగ్ అంటాం, ఇంప్లిమెంటేషను, ఇవన్నీ కూడా వెదర్ ఇట్ ఈస్ ఎ కన్సల్టింగ్ కంపెనీ ఆర్ ఇట్ ఈస్ ఎ మార్కెటింగ్ కంపెనీ ఆర్ ఇట్ ఈస్ ఎన్ ఆడిట్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్, ఆ ఫంక్షన్స్ అన్న రోల్స్ ఇవాళ మారిపోయినాయి సిగ్నిఫికెంట్గా. అది ఎక్కడికి వెళ్ళి చేంజ్ అయినాయి అంటే, ప్రతి జాబ్లో ఇప్పుడు ఏఐ ప్రావీణ్యం కంపల్సరీ అయిపోయింది, అనలిటిక్స్ ప్రావీణ్యం కంపల్సరీ అయిపోయింది. మై ఎబిలిటీ టు అట్లీస్ట్ అండర్స్టాండ్ ద కోడ్ దట్ రన్స్ ది వర్క్ ఫ్లో అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. నాకు థియరిటికల్ నాలెడ్జ్ అన్నది తప్పదు, కానీ దీంతోపాటు కేపబిలిటీస్ కూడా ఇంపార్టెంట్ అయిపోయినాయి. కేపబిలిటీస్ ఎప్పుడు వస్తాయి మనకి, నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉండి, స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండి, కాంపిటెన్స్ డెవలప్ అయినప్పుడు, ఈ మూడు ఎప్పుడైతే మనకి కలుస్తాయో, గోయింగ్ ఫార్వర్డ్ జాబ్ ఏదైనా సరే, రోల్ ఏదైనా సరే, అది నేను నిర్వహించగలనా అన్నదే ఇంపార్టెంట్ ప్రశ్న. అండ్ కంపెనీస్ కూడా సాలరీస్ ఎప్పుడు ఇస్తాయి మనకి, వెన్ దే ఫైండ్ వాల్యూ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. అంటే నేను చేసే పనిలో వాళ్ళకి క్లియర్ వాల్యూ కనపడాలి. ఒక 10 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఇచ్చిన, 30 లక్షలు ఇచ్చిన సంవత్సరానికి, ఇదంతా కూడా ఎలా ఉందంటే అవుట్పుట్ డ్రివెన్ అండ్ అవుట్కమ్ డ్రివెన్ అయిపోయినాయి జాబ్స్ అన్నీ కూడా. సో దానికి అనుగుణంగానే మేము ఇందాక నేను చెప్పినట్టు టెక్నికల్ నోహౌ అన్నది మా కరికులంలో తీసుకొచ్చాము. అండ్ ప్రతి కోర్సులో రైట్ ఫ్రమ్ సెమిస్టర్ 1 ఆఫ్ ద బీబీఏ ప్రోగ్రామ్, అంటే బీబీఏ అన్నది ఇప్పుడు 4 ఇయర్ కోర్సు కనుక 8 సెమిస్టర్స్, ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఆ టెక్నికల్ కాంపోనెంట్ అన్నది తీసుకొచ్చేసాం. ఈ 4 ఇయర్ బీబీఏలో ఇంకొక చాలా ముఖ్యమైన ఇదేంటంటే, స్టూడెంట్కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. అక్కడ ఒక set of major courses where he wants to go, a set of minor courses, a set of interdisciplinary courses, value add courses, ability enhancement courses, skill oriented courses, ఇది కాకుండా జనరల్ కోర్సెస్ కూడా. సో ఒక 4 ఇయర్ డ్యూరేషన్లో స్టూడెంట్ 175 క్రెడిట్స్ పైనే చదువుతున్నాడు. అంటే ఒక్కో కోర్సు ఒక 3 క్రెడిట్స్ కానీ 4 క్రెడిట్స్ కానీ, డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెషన్స్ దట్ వీ వాంట్. ప్రతి క్లాస్లో మేము ఇప్పుడు మా ఫ్యాకల్టీ మెంబర్స్కి మేము కరికులంలో ఏం తీసుకొచ్చామంటే, పెద్ద మార్పులు ఏం తీసుకొచ్చామంటే, దీస్ క్లాసెస్ హ్యావ్ టు బి డ్రివెన్ బై టెక్నాలజీ అండ్ దేర్ హ్యాస్ టు బి స్కిల్లింగ్ కాంపొనెంట్, అంటే ఒక స్కిల్ ఇంపార్ట్ చేసే కాంపొనెంట్ అన్నది కంపల్సరీ అయిపోయింది. దట్ ఈస్ వేర్ ఇప్పుడు 2020లో ఉన్న జాబ్స్ ఇవాళ ఎప్పుడైతే లేవో, నేను ఇందాక మీకు చెప్పాను కదా, స్పెషలిస్ట్ జాబ్స్ అంటున్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ని పీపుల్ అనలిస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు, మార్కెటింగ్ రీసెర్చ్ అనలిస్ట్ని ఏమంటున్నాం, ఏఐ ఎనేబుల్డ్ కన్జ్యూమర్ ఇన్సైట్ స్పెషలిస్ట్ అంటున్నారు, బ్రాండ్ మేనేజర్ని కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ అంటున్నారు. జస్ట్ గమనించండి మీరు, ఒకప్పుడు బ్రాండ్ మేనేజర్ అంటే బ్రాండ్ చూసుకునేవాడు బ్రాండ్ మేనేజర్, ఇవాళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ అయిపోయారు. ఎందుకంటే ఎంత పోటీ అయిపోయింది మనం గమనించాం. ఇప్పుడు డైరెక్ట్ కన్జ్యూమర్ బ్రాండ్ అవ్వండి, డైరెక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతున్నాయి బ్రాండ్స్. ఇప్పుడు షాప్స్లో కనపడవు మనకి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా. అలాగే ట్రెడిషనల్ బ్రాండ్స్ ఆల్సో హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమైపోయింది, ఇప్పుడు నేను ఎక్కువ మార్కెటింగ్లో నేను నా పాఠాలు చెప్తాను కనుక అక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎక్స్పీరియన్స్ అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ బ్రాండ్ కన్నా కూడా, వెదర్ హీస్ లైకింగ్ ద ప్రోడక్ట్ అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ యూజింగ్ ద ప్రోడక్ట్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ ఆఫ్ ద బ్రాండ్ నుంచి ఎప్పుడైతే టెక్నాలజీ కలిసిందో, ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్పెషలిస్ట్ రోల్ అన్నది తయారైంది. అటువంటి జాబ్స్ మార్కెట్లో ఇవాళ ఉన్నాయి. అండ్ జాబ్స్ గణనీయంగా తగ్గడానికి కూడా కారణం ఇదేమాట. ఇప్పుడు ఎక్కడెక్కడ కంప్రెషన్ అయిందో జాబ్స్లో, ఒక 10 మంది చేసే జాబ్ ఇవాళ 2కే కోరుకుంటున్నారు కంపెనీ వాళ్ళు. ఆ 2ని మేము ట్రైన్ చేస్తున్నాం. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మా కాలేజీ నుంచి బయటకు వెళ్ళే స్టూడెంట్స్ ఆర్ జాబ్ రెడీ నౌ. అండ్ వీఆర్ క్రియేటింగ్ ఓన్లీ సచ్ గ్రాడ్యుయేట్స్ హూ కెన్ వర్క్ ఫ్రమ్ day 1 ఆఫ్ జాయినింగ్ ఏ కంపెనీ. ఓకే.
Yes. సార్ ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా సార్, ఎందుకంటే కాలం చాలా వేగంగా మారుతుంది, ఆ కాలంతో పాటే ఇండస్ట్రీ అవసరాలు కూడా మారుతూ ఉన్నాయి కదా, మరి దానికి తగ్గట్టుగానే మీ IBS లో సిలబస్ ఎలా మారుతుంది, ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారని కూడా అడుగుదాం అనుకున్నాను. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అది. మాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అంటే ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ డీమ్డ్ టు బి. అంటే ఇది ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ హ్యావ్ a lot of autonomy in terms of shaping the curriculum. అంటే మా కరికులం మార్చే ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంది మాకు. అండ్ మేము దీన్ని చాలా రిలీజియస్గా తీసుకుని ప్రతి సంవత్సరం ఈ కరికులం అన్నది మార్చడం అన్నది ఒక రిలీజియస్ ఎక్సర్సైజ్గా చేస్తాం. ఇది మీరు అడగచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కూడా సడన్గా అడగచ్చు, ఎందుకు, వై షుడ్ వీ డూ ఇట్ ఎవ్రీ ఇయర్? ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతుందంటే ఇప్పుడు సంవత్సరం కూడా కాదు, ఒక 3 నెలల్లో ఒకసారి టెక్నాలజీ మారిపోతుంది. కొత్త కొత్త స్క్రిప్ట్స్ తయారవుతున్నాయి, కొత్త కోడ్స్ రెడీ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇవి రెడీ అవుతున్నాయో దానికి అనుగుణంగా మనం మ్యాన్ పవర్ని ట్రైన్ చేసి మార్కెట్లో పంపించకపోతే దే విల్ బి అన్ఫిట్ టు టేక్ ఆన్ ద జాబ్ కదా. సో మనం చూస్తున్నాం అక్కడక్కడ చిన్న చిన్న యూట్యూబ్ రీల్స్లో కూడా కనిపిస్తుంది మీకు క్లియర్గా. There are only 2 things that are important in today's life. One is you should be very strong in communication. 2, you have to be strong in technology. ఇవి రెండు ఎప్పుడైతే ఉంటాయో, అదర్ దాన్ యువర్ బిజినెస్ నాలెడ్జ్, యు ఆర్ ఇండిస్పెన్సిబుల్. అంటే మిమ్మల్ని ఎవరు కాదని లేరు. ఆ కాన్ఫిడెన్స్ నేను ఆల్మోస్ట్ ఒక 20-30 వేల అలుమ్ని నేను చూశాను. నేనున్న ICFI ఎక్స్పీరియన్స్లో 19 సంవత్సరాలు అయింది ICFIకి వచ్చి. అక్కడ ఒక 30,000 అలుమ్నైని ఎప్పుడైతే వాళ్ళ సక్సెస్ స్టోరీ చూశానో, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అయినాయి. దే వర్ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్, వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ దే డూ, అండ్ దే వర్ టెక్నాలజికలీ సావీ. ఎప్పుడైతే ఈ 3 కలిసినాయో ఇట్స్ అ వెరీ గుడ్ మిక్స్. అండ్ రాబోయే కాలంలో కూడా నేను అనుకోవటం, ఈ 3 ఎప్పుడైతే కలుస్తాయో స్టూడెంట్స్ విల్ నాట్ లుక్ బ్యాక్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ వే టు స్టార్ట్ దేర్ కెరియర్. ఓకే సార్, అలాగే ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు విద్యార్థులకు సంబంధించి. అసలు మరి ఈ ప్లేస్మెంట్స్ కి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇస్తారు సార్? కరెక్ట్. యాక్చువల్లీ ఇవాళ జనరేషన్కి ఇది మనం అంటారు చాలామంది ఒక విధంగా ఇది ఒక ఊత పదం కింద రెడీ అయింది. ఇది జెన్ జెడ్ అంటున్నాం. ఇప్పుడు నేను జెన్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను పుట్టిన కాలంలో నేను జెన్ ఎక్స్, కానీ మమ్మల్ని మీరు జెన్ ఎక్స్ అని ఎవరు అనలే ఎప్పుడు కూడా. అలాగే మిలీనియల్స్ అని కూడా ఎవరు అనరు అట్లా. కానీ ఇదంతా డిస్టింక్ట్ అయిందంటే ఈ జనరేషన్ కూడా దే ఆర్ వెరీ వెరీ ఇండిపెండెంట్, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అలాగని మనం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వకుండా ఉండలేము, ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ అలా ఉన్నాయి. వాళ్ళ కంపెనీలు ఏమడుగుతున్నాయంటే వీ వాంట్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ బట్ వెరీ రూటెడ్ టు ద గ్రౌండ్. దే నో ద నాలెడ్జ్, దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్, దే ఆల్సో క్యాన్ ఆర్టికులేట్ వెరీ వెల్, and they have the necessary skills to perform the job. So దీనికి ట్రైనింగ్ ఏం చేస్తున్నామంటే కాలేజ్లో వీ హ్యావ్ అ ప్లేస్మెంట్ సెల్. ఇది కూడా మళ్ళీ స్టూడెంట్ వాలంటీర్స్ నడిపిస్తారు. అండ్ వీ హ్యావ్ అ సీనియర్ ఫ్యాకల్టీ కాలీగ్ ఆఫ్ మైన్ హూ మేనేజెస్ దిస్ ట్రైనింగ్ ఇన్ ద కాలేజ్. సో ప్లేస్మెంట్స్ ఎప్పుడైతే 5th సెమిస్టర్ అయిన వెంటనే ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. అడిక్వేట్ ట్రైనింగ్ అన్నది ముందే స్టార్ట్ చేస్తాం. ఎక్కడ ట్రైన్ చేస్తామంటే నెంబర్ 1 group discussions, number 2 in facing personal interviews, number 3 in facing aptitude tests, in or any specific last mile intervention ఏమన్నా అవసరమైతే ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి మార్కెట్ ఏముంటుంది, బిగినర్స్ మార్కెట్, అంటే దే విల్ బి టేకెన్ మోస్ట్లీ యాజ్ ట్రైనీస్. అండ్ ఇది అవకాశం ఎప్పుడైతే వచ్చింది కనుక నేను ప్రేక్షకులకి కొన్ని పేర్లు కూడా చదివేద్దామని అనుకున్నాను నేను. సో ద యావరేజ్ శాలరీ ఫ్రమ్ 3.5 lakhs to 7 lakhs ఇది రేంజ్ ఇది. అండ్ ద యావరేజ్ శాలరీ ఈజ్ అరౌండ్ 5.5 lakhs ఫర్ ఎ ఫ్రెషర్, అంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేకుండా. అలాగని ఇది కూడా లేదు, సమ్ కంపెనీస్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ ఆల్సో పెయిడ్ 18 lakhs and above ఫర్ సమ్ వెరీ వెరీ స్పెసిఫిక్ స్కిల్ సెట్స్ అన్నమాట. So going forward, manaki whether it is Deloitte or whether it is Canerica, whether it is Railtel, Creo, Genpact, Anarock, Policy Bazaar, Digital List, some companies. So last year దగ్గరగా ఒక 60 కంపెనీలు వచ్చినాయి. అండ్ ఒక 200 స్టూడెంట్స్ పైగా జాబ్స్ వాళ్ళే
కాలేజీని సాయం చేయమన్నారు. వీ హ్యావ్ డన్ ఇట్. మిగతా 700 స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఓన్ బిజినెస్కి వెళ్ళిపోయారు, చాలామంది అబ్రాడ్ వెళ్ళి హైయర్ స్టడీస్లో స్థిరపడ్డారు అక్కడికి వెళ్ళి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. బీబీఏ చదివితే విద్యార్థుల కెరియర్ ఎలా ఉంటుందో తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ దీక్ష.